హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది అడూరేసే. ఈ వీడియో నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో ఒక 3-4 సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిఖిల్కి సంబంధించింది ఒకటి, గౌతమ్కి సంబంధించిన ఒకటి, మంచి ఉన్నాయి. అంటే ఇది వాళ్ళ ఆటకి కొంచెం ముందుకెళ్ళడానికి, అంటే మనం దాన్ని జడ్జి చేయడానికి ఫర్దర్ డేస్లో వాళ్ళు ఆడే ఆటకి రిలేటెడ్గా ఉండేటట్టుగా ఉంది. నిఖిల్కి సంబంధించింది చాలా మంచిగా తెలివిగా మాట్లాడాడు. ఫర్దర్గా ఏదైనా చేసినా జనాలు జడ్జి చేస్తారేమో అని ముందే ఇన్పుట్స్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. దాంతోపాటు తనకి అంతకుముందు ఆడిన ఆట తీరు కూడా అలాగే ఉంది. టూ గుడ్. ఆ కాన్వర్జేషన్ ప్రేరణ వర్సెస్ నిఖిల్ రిలేటెడ్గా జరగద్ది. ఇంకొక కాన్వర్జేషన్ ఉదయాన్నే యష్మి అండ్ నబీల్ రిలేటెడ్గా జరగద్ది. ఆ కాన్వర్జేషన్ వినంగానే ఏమన్నా మాస్టర్ మైండ్ రా గౌతమ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు మాస్టర్ మైండా కాదా అనేది మీ పాటికి మీరు కామెంట్స్ పెట్టుకోండి. దాంతోపాటుగా ఇప్పుడే ఒక టాస్క్ చూశాను. టాస్క్ ఆ వాటర్ గ్లాసులు పట్టుకొని పోయే టాస్క్ చూసి అవాక్ అయిపోయి షేక్ అయిపోయిన స్వామి. ఆ రోహిణి పర్ఫార్మెన్స్ చూసి ఒకే ఒక్క మాట అనిపించింది, రోహిణి శివంగి అనిపించింది. ఎందుకు అనిపించిందంటే తనని ఈ సీజన్లో వెనక హరితేజ గారు తన రిలేటెడ్గా ఏం ఆడద్దు నాకంటే ఏం ఆడద్ది, రోహిణి గారు తక్కువ ఆడతారా అనే సెన్స్లో 1-2 సార్లు అన్న మరుక్షణమే రోహిణి గారు హరితేజ గారితో ఒక టాస్క్ గెలిచారు, ఆ బాల్స్ త్రో చేసే టాస్క్. ఆ తర్వాత ఒకానొక నామినేషన్స్లో పృథ్వీరాజ్ అంటాడు ఏమని, పరిగెత్తాలది అనేసి కిందకి పైకి చూస్తాడు. అది బాడీ షేమింగ్ లాగా అని ఫీల్ అవుతుంది అమ్మాయి. అదే పృథ్వీ, ఏ పృథ్వీ అయితే నువ్వు ఆడలేవన్నట్టుగా ఇండైరెక్ట్గా అంటాడో అదే పృథ్వీతో వరుసగా ఒకదాని మీద ఒకటి 3 టాస్క్లు గెలిచి పృథ్వీకి చుక్కలు చూపించింది అనిపించింది నాకు. దట్ ఈజ్ సక్సెస్. మనల్ని ఎవరైతే అన్నారో వాళ్ళ ముందు మనం గెలిచి ఒక పదవి మెగా చీఫ్ అయింది అంటే దట్ ఈజ్ ద సక్సెస్ అనిపించింది. అయ్యా నామినేషన్స్కి రాకపోవచ్చు కానీ షీ డిజర్వ్స్ ఫర్ హర్ ఎఫర్ట్స్ అనేది మాత్రం క్లియర్గా అనిపించింది నాకు. ఏంది స్వామి 3 టాస్కులు బలవంతులు గెలిచే టాస్కే ఇది. ఆల్మోస్ట్ చేతుల్లో సత్తా ఉండాలా. దట్టు ఇందాక టాస్క్ తన కాళ్ళలో రాడ్ ఉందని ఎక్కడో చూశాను నేను. ఆ రాడ్ ఉన్న లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ గెలడం ఎక్స్ట్రాడినరీ. రోహిణి అంతే. సి కదా ఎదవా, షీ ఈజ్ శివంగి. అంటే మనకేమనిపిస్తుంది అంటే కమెడియన్స్ని తెలియకుండా మనం వేరే మాస్ క్యారెక్టర్ కానీ గెలిచుంటే అది వేసేవాళ్ళం ఈ పాటికి పాట దేవరా అని. కానీ ఈవిడికి వచ్చేసరికి మనం అనలేము. చాలామంది అంతే, మనందరం అట్లానే ఉంటాం. కామెడీ క్యారెక్టర్స్కి మనం ఎలివేషన్స్ ఇవ్వలేము. షీ డిజర్వ్స్ అన్ ఎలివేషన్. అంటే ఏంటి, ఆవిడని అన్న వాళ్ళతో ఆవిడే గెలిచింది. సూపర్. అంతే. ప్రతి టాస్క్ కూడా కష్టమైన టాస్కే. ఏ టాస్క్ ఈజీ టాస్క్ అవ్వలేదు ఆవిడకి. ఆవిడ కోసం బిగ్ బాస్ పెట్టినట్టుగా టాస్క్ పెట్టినట్టుగా నాకు అనిపించింది. లాస్ట్ ఏకాభిప్రాయం ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీ ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ అది ఆ టాస్క్ రిలేటెడ్గా ఒక కాంట్రవర్సీ నడిచింది. తేజ వర్సెస్ విష్ణు. తమ్ముడు మా వాడు వెళ్ళిపోయలే, తమ్ముడు మారదాం అనుకున్నా. తేజ వర్సెస్ విష్ణు ఒక గొడవ జరిగింది. ఆ గొడవ రిలేటెడ్ కూడా మాట్లాడతా. సో ఒక్కొక్క పాయింట్ వస్తాను. చాలా బాగుంది నైట్ కాన్వర్జేషన్ కానీ అవన్నీ. ఒక్క సెకండ్ మామ అంటే ఫీల్ అవుతున్నారంట. వేరే వాళ్ళు అత్త అనండి అంటున్నారు లేడీస్ని. వద్దురా నాయన చెప్తూ కొడతారని చెప్పిన నేను. ఒక్క సెకండ్. ఇది నేను ఈ పాయింట్స్ లక్షల లైన్స్ రాసుకుంటా, వేల లైన్స్ ఏడా పోతాయి. ఇప్పుడే రాసుకున్నా అర్ధరాత్రి గుసగుసలు. నేను అర్ధరాత్రి గుసగుసలోనే రాసుకోవాల్సింది. ఒక్క సెకండ్ అయ్యా, ఒకసారి. ఓకే, టాస్క్ ఇది సాయంత్రం జరిగిందన్న. బాత్రూంలో గౌతమ్ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది డైరెక్ట్గా. విశ్వక్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆటోలో ఒక టాస్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాత్రూంలో గౌతమ్ కృష్ణ మాట్లాడుతుంటాడు. ఇది ఖచ్చితంగా ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది. ఇక నాకు తెలిసి గౌతమ్ కృష్ణ టీం కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదైనా సంథింగ్ ఇన్పుట్స్ సంథింగ్ ఎవరి చేత చెప్పించడం ఇండైరెక్ట్గా. ఇన్పుట్స్ అంటే ఇంకేం ఆపర్చునిటీ కూడా లేదు. కొన్ని ఆపర్చునిటీస్ అంటే డ్రెస్ కోడ్లు ఏమైనా ఉంటే అవి ఏమైనా ఇచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా అది ఇవ్వలేరు మోస్ట్లీ. ఎందుకంటే ఇది ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. బాత్రూంలో ఏదైతే డైలాగ్ ప్రాక్టీస్ ఉందో ఆ ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ సెన్స్లోనే కొడుతుంది. చాలా కామెడీగా ఉంది. అది ఆపితే బెటర్. కానీ తను ఎందుకు చేస్తున్నాడనే వ్యాలిడ్ ఇది దొరకట్లా. నాకేమనిపిస్తుంది అంటే తెలుగులో స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్నాడు. మేబీ అది ప్రిపరేషనా లేకపోతే జనాలకి చెప్పాలనుకుంటున్నాడా, ఈ పర్టికులర్ పాయింట్లో అయితే కొంత క్లారిటీ ఉంది. ఇప్పుడు బాత్రూంలో ఏదైతే మాట్లాడాడు గౌతమ్ దాని రిలేటెడ్గా ఒక క్లారిటీ ఏంటంటే దీనికి ముందు పృథ్వీరాజ్తో గొడవ జరిగింది. ఆ గొడవ నేను కావాలని పెట్టుకోలేదు, దాని వెనక ఇంటెన్షనల్ రీజన్ వేరేగా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అంటే నా మిస్టేక్ లేదు,
నేను అంత చాలా ఆవేశపడ్డాడు, ఇలా బొచ్చు కూడా పిక్కలు ఇట్లాంటి అన్నాడు కాబట్టి దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టున్నాడు, నేనేం తప్పు చేయలేదని అనిపించింది. ఏమేమి మాట్లాడాడో ముందు చూద్దాం మనం. ఏమేమి మాట్లాడంటే బాత్రూంలో గౌతమ్ కెమెరాతో కంటికి కనిపించిన నిజం మాట్లాడడం నా హక్కు, దాన్ని తొక్కాలని అనగదొక్కాలని ఎంత ట్రై చేసినా కూడా నిర్భయంగా నిలబడతా. దానికి నిదర్శనమే నిన్న జరిగిన ఈ సంఘటన. ఆ పరిస్థితుల్లో కోపంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అది ఏమాత్రం సమంజసం కాదు. వీళ్ళు ఏమన్నా పడతారా అనుకుంటే చులకనగా చూసే ధోరణి, నిర్భయంగా నిర్మోహమాటంగా నా గళాన్ని విప్పటం జరుగుతుంది. ఎంతో మందిని ఎన్నోసార్లు భయపెట్టాలని చూశాడు అదే పృథ్వీ. ఆ వ్యక్తి దానికి అడ్డుకట్ట వేయాలన్నది నా భావం. తను ఇష్టం వచ్చినట్టు చేశాడు కదా, మనం కూడా అట్టు చూపిస్తే దానికి స్ట్రైక్ ఇవ్వాలి, అతనికి గట్టి దెబ్బ కొట్టాలన్నట్టుగా చూశాను అన్నట్టుగా. అదే తప్ప ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం కాదు. మేము బెదరం, నిలబడతాం అని గలం విప్పి చెప్పడం జరిగింది. అర్థం చేసుకుంటారని భావిస్తున్నా మనతో ఎలా ప్రవర్తిస్తాడో అలాగే మనం కూడా ప్రవర్తిస్తామనేది బాగుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్. తను నాతో ఎలా డీల్ చేశాడో అలాగే డీల్ చేశా. అతను అంతకుముందు కూడా అవినాష్తో వాళ్ళతో అదే డీల్ చేశాడు కాబట్టి తనకి రిటర్న్ ఇవ్వాల్సింది ఇచ్చానన్నట్టుగా చెప్పాడు. ప్రాబ్లం అంతా ఏమైందంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆ యూజ్ చేసిన పదాలు, అది ప్రాక్టీస్ చేసినట్టుగా మాట్లాడే మాటలు ఏవైతున్నాయో అవి ఫన్నీగా ఉన్నాయి. లేకపోతే మంచి అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండో, క్లారిటీ జనాలకి ఇవ్వడానికి ట్రై చేస్తుండో. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అది ట్రోల్ అవుతున్నాయి ఓవర్గా. సో అతను మాట్లాడుతూ ఉండడం, అది జరిగిన తర్వాత సరికి అది మానితే చాలా బెటర్, నో డౌట్. దాంట్లో అది గౌతమ్ ఫ్యాన్స్ కూడా అనిపించుండొచ్చు, ఏంట్రా ఇది ఎందుకు కొడుతున్నాడు మనోడని. ఒక్కనే నిలబడతా, ఒక్కనే పోరాడతా, ఈ డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పి అయిపోయినాయి. ఎంతమంది ఎదురొచ్చినా నేను నమ్మే నిజం కోసం పోరాడతా. కంటికి కనిపించిన నిజాన్ని బయటికి తీసుకురావాలి, ప్రశ్నించే గొంతుకును అవుతా, పోరాడుతా. నేనేం చెప్పలేను, నేనే ట్రోల్ చేయాల్సి వస్తుంది అనవసరంగా దీని గురించి ఫర్దర్గా. ఇంక నాకు అలా అనిపించింది. ఇవి మాత్రం వరస్ట్. ఈ బాత్రూంలో మాట్లాడే సీన్లు మాత్రం ఎపిసోడ్లో వేస్తే మాత్రం గౌతమ్కి భయంకరమైన నెగిటివిటీ పెరుగుద్ది. అవి వేయడం అనుకుంటున్నా, వేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే తను ఏదో మాట్లాడుకుంటున్నాడు, అది టెలికాస్ట్ కాదన్నట్టే మాట్లాడుకుంటున్నాడు నాకు తెలిసినంత వరకు. అంటే ఒక్కడే మాట్లాడుకుంటా ఉన్నట్టున్నాడు. అది అంటే సంథింగ్ నేను చేసింది ఇలా చేసుకుంటున్నాను, రివైండ్ చేసుకుంటే ఇట్లా మాట్లాడుతున్నాడేమో మేబీ. దానికి మన క్లారిటీ లేదు. అది మాత్రం ఖచ్చితంగా నెగిటివ్గానే కనపడుతుంది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇది కూడా పాజిటివ్ కనపడుతుంది, నేనేం చేయలేను. పాజిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఎలివేట్ చేసుకోండి. నెక్స్ట్ సరికి నబిల్, పృథ్వీ, ఈ టాస్క్కి మీకు కాదు గౌతమ్కి. ఇక్కడ గౌతమ్కి సూపర్ ఎలివేషన్ స్వామి. బాగా కరెక్ట్గా కానీ ఈ బిగ్ బాస్ కానీ వేస్తే 2 గుడ్ ఎలివేషన్స్ వస్తాయి. 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ 1 నబిల్ని కూడా ఇక్కడ అప్రిషియేట్ చేయాలా. ఎందుకంటే పక్కన వ్యక్తి మనవాడు కాదు, మనకి అతనికి ఇష్యూలు ఉన్నాయని తెలిసినా తను చేసిన మంచి పనిని తను లేని సమక్షంలో పొగుడుతున్న విధానం ఏదైతే ఉందో వెరీ గుడ్ ఫ్రమ్ నబిల్. ఏమన్నాడంటే చెప్తుంటాడు, అది ఈ టాస్క్ మనకు కాదు గౌతమ్కి ఇచ్చింది ఆ టాస్క్. ఎందుకు తెలుసా, మంచిగా ఆడాడు ఇతను కూడా, పృథ్వీ కూడా మంచిగా ఆడాడు, బాగా ఆడాడు, మనకు కాకపోయినా బాగా ఆడాడు నబిల్. ఎందుకంటే క్లారిటీ ఉందా లేదా అని ఆయనకి పెట్టిన టాస్క్ అది. ఈ టాస్క్ ఆయన నీట్గా చేసిందా లేదా అనేది పెయింట్ తెప్పించి ఒక విధంగా గౌతమ్ కోసం పెట్టిన టాస్క్ ఇది. పెయింట్ తెప్పించి అతను అది చేశాడు కదా, ఒక విధంగా అది గౌతమ్ కోసం చేసిన టాస్క్ అది. అలా చేశాడు, మామూలు కాదు బిగ్ బాస్ అనేసి చెప్పాడు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటికీ కొంత డౌట్స్ ఉన్నాయి చాలామందికి. ఏం చేశారంటే, ఎలా గుర్తుపెట్టుకున్నాడో ఏంటో తెలీదు గౌతకృష్ణ. అక్కడ జరిగిన దాన్ని బట్టి ఇండైరెక్ట్గా మనకు అర్థమైంది బిగ్ బాస్ ఆ సీన్స్ ఎందుకు వేయలేదు, ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అనే దాన్ని బట్టి నాకెందుకో నాగార్జున సార్ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు సాటర్డే అడుగుతాడేమో, దానికి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్గా ఇప్పుడు ఇస్తాను నేను. చాలామందికి అర్థమై ఉండదు బిగ్ బాస్ ఏం చేశాడని. 2 సిచ్యువేషన్లో ఇండైరెక్ట్గా మనకు అర్థమవుద్ది. ఒకటి వచ్చేసరికి ఈ సిచ్యువేషన్ పెయింట్ తెప్పించి అది ఏదైతే ఉందో దానిపైన పెయింట్ రాసినట్టున్నాడు బిగ్ బాస్. ఏది పెయింట్తో ఇతను వేసాడు కదా గౌతమ్. వేసిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అది ఫాలో అవ్వద్దు, దాని రిలేటెడ్గా కాదు అనేసి చెప్పాడు అని నాకు అర్థమైన రిలేటెడ్గా. అది యష్మి కాన్వర్జేషన్ ఉదయాన్నే వస్తుంది, ఇది ఇక్కడే కవర్ చేస్తా. అవి అలా రాసుకోకూడదు, పెయింట్ ప్రకారం కాకుండా, నువ్వు రాసిన దాని ప్రకారం కాకుండా కలర్స్ ప్రకారం నువ్వే డెసిషన్ తీసుకొని నీవు ఎవరిని తీయాలనుకుంటాం వాళ్ళని తీయని బిగ్ బాస్ చెప్పాడంట. ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది.
చెప్పిన తర్వాత మాస్టర్ మైండ్ గౌతమ్ చేసిన పని ఏంటంటే సరే బిగ్ బాస్ అని మళ్ళా అదే ఫాలో అయ్యాడంట. అతనికి ఇష్టం కాదు అది. బిగ్ బాస్ ఏం చెప్పాడు, కలర్ని బట్టే ఫాలో అవ్వు, నువ్వు ఎవరిని తీయాలంటే నీ ఇష్టం అన్నట్టుగా చెప్పాడంట. నువ్వు అంతేగాని రాసుకోవడానికి లేదు, రాసుకోవాలంటే నేనే రాసి పంపిస్తా కదా అని. కాబట్టి బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా ఓకే బిగ్ బాస్ అలాగే ఫాలో అవుతాని మళ్ళీ అవే ఫాలో అయ్యాడు. తప్పే ఉంది. ఏమంటాడు బిగ్ బాస్, నేను అవి ఫాలో అవ్వాలి బిగ్ బాస్, నేను ఆ కలర్ ప్రకారం వీళ్ళనే తీయాలనుకున్నా అంటాడు. అక్కడ మాస్టర్ మైండ్ అనిపించిండు. అది మనకి ఉదయం కాన్వర్జేషన్, యష్మి కాన్వర్జేషన్లో అర్థమవుద్ది. దాంతోపాటుగా పృథ్వీ నబిల్ కాన్వర్జేషన్ కూడా అర్థమవుద్ది. పృథ్వీ కూడా ఏంటంటే గౌతమ్ కోసం పెట్టిన టాస్క్ అనేసి నబిల్ అంటాడు. అప్పుడులా విష్ణు మీ అందరికీ లక్కు బాగుందిరా, నాదే ఫస్ట్ లోనే కింద పడిపోయినా అనేసి అంటది. అప్పుడు ఏమంటుందంటే పృథ్వీ, అవును నార్మల్గా అయితే ఆయన డిఫరెంట్ కలర్స్ పంపించాడు కదా, అట్లా 3 పంపించాడంటే తన టెస్ట్ చేయడానికి పంపించాడని, అప్పుడు సక్సెస్ అయ్యాడనేసి ఇక్కడ మాట్లాడతారు. తర్వాత ఉదయం యష్మి నబిల్ మాట్లాడుతూ యష్మి అంటది, ఒకసారి బిగ్ బాస్ చెప్పాక అది ఎలా చేస్తాడా తను అనుకుంటే మళ్ళీ అలాగే చేశాడు, బాగా చేశాడు అంటది. ఎందుకంటే ఆ పిఈ రాసుకున్న తర్వాత బిగ్ బాస్ అలా చేయొద్దని చెప్పాడు. అది మనకి టెలికాస్ట్ చేయాల, లైవ్లో లేదు, ఎపిసోడ్లో లేదు. అలా చెప్పిన తర్వాత గౌతమ్ బ్రెయిన్ ఉపయోగించి మళ్ళీ అతను రాసిన దాని ప్రకారమే చేశాడు. ఎందుకంటే కలర్ ప్రకారం చేయమన్నాడు, తన ఇష్టం కదా, అదే ఫాలో అయ్యాడు మళ్ళీ. అది జనాలు అక్కడ ఉండే వాళ్ళకి నచ్చింది. కానీ అక్కడ ఉండే వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే బిగ్ బాస్ అక్కడ ప్రేరణ గ్రూప్ గేమ్ అని అనడానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ దాన్ని ఫాలో అవ్వద్దు, కలర్స్ ప్రకారం ఇష్టం వచ్చిన వాళ్ళు తీయనే సెన్స్లో చెప్పుకుంటాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ తనకు నచ్చినట్టు చేసి లాస్ట్కి పృథ్వీ వాళ్ళు లాస్ట్కి చేశాడు అనే ఫీలింగ్తో ఏదైతే గ్రూప్ గేమ్ ఆడాను అన్నట్టుగా ఆవిడ ఫీల్ అయింది. మనకు శనివారం క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా అదే ఫాలో అయ్యిండు. చాలా తెలివిగా ఆడిండు అనిపించింది నాకు, చాలా తెలివిగా. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అలా బిగ్ బాస్కి వ్యతిరేకంగా చేయకూడదంటే తను ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళు తీస్తాడా, లక్ బేస్కి వదిలేస్తే అయిపోయి కదా. సూపర్ అనిపించింది నాకు. అది నాకు అర్థమైంది, మీకు ఎలా అర్థమైంది తెలియదు, లైవ్ చూస్తే అర్థమవుతుంది. కొన్ని అన్ని కలుపుకుంటే అర్థమైన పాయింట్లు. తర్వాత సరికి నిఖిల్ ప్రేరణతో మంచి కాన్వర్జేషన్ జరిగింది. ఆ కాన్వర్జేషన్ క్లియర్ చదువుతూ మీకు అర్థం చేసేటట్టు చెప్తా. ఏమంటే బయటకు వెళ్ళాక అందరితో క్లోజ్గా ఉంటాం అన్నట్టుగా అడిగింది ప్రేరణ. 22 మంది వచ్చారు, నేను కావాలి 21 మంది అంటే అందరితో బాగానే ఉంటాను, నాకు మనసులో ఏముండదు. ఈవెన్ సీతాతో కూడా బాగానే ఉంటా, సోనియా గారితో కూడా బాగానే ఉన్నా అన్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడుతాడు. ప్రేరణ అందరినీ యాక్సెప్ట్ చేస్తావా, చేయగలవా అంటే ఒకరిని తొక్కి బ్యాడ్గా పోర్ట్రే చేసి చెప్పి గెలవాలని అవసరం లేదు నాకు. దట్ ఈజ్ మీ. నీకు రాంగ్ అని కూడా నేను అన్నాను, నువ్వు రాంగ్ చేసావు, నువ్వు తప్పు చేసావని సోనియా గారిని సీతాను కూడా అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తుంటాడు. నాకు రాంగ్ అనిపిస్తే నేను చేయను, అసలు నేనే రాంగ్ చేయను, నేను అలాగ ఉంటాను. ఇప్పుడు పృథ్వీ నేను కలిసి ఆడతాము, ఇక్కడ దీన్ని ట్రోల్ చేస్తున్నాడు స్వామి. కతక్కన పృథ్వీ నేను కలిసి ఆడతాం అనేది ఇదిగో వాడే ఒప్పుకుంటున్నాడు అన్నట్టుగా. అంటే వాళ్ళనే ఫీలింగ్ వాళ్ళు అక్కడ డిస్క్రిప్షన్ పెట్టి. అరే బాబు అక్కడ మీనింగే వేరు. పృథ్వీ నేను కలిసి ఆడతాము అంటే ఏంటి, ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్లో ఇద్దరం ఆడుతూ ఉంటాం, కానీ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, దాంట్లో థిన్ లైన్ ఉంది. ఏ థిన్ లైన్? ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, గేమ్ ఈజ్ గేమ్ అనే మీనింగ్ ఉంది దాంట్లో. దాన్ని ఇద్దరు కలిసి ఆడతాం అన్నట్టుగా కట్ చేసుకుంటారు అందరూ. దాని మీనింగ్ మేమిద్దరం కలిసి ఆడతాము అంటే ఒక టాస్క్లో ఇద్దరం ఆడుతున్నా దానికి ఒక థిన్ లైన్ ఉంటుంది. మా ఫ్రెండ్షిప్కి ఇద్దరం ఫ్రెండ్షిప్కి ఉన్నా కూడా గేమ్ ఈజ్ గేమ్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ అనేది ఆడ మీనింగ్. దాన్ని తనేదో ఫ్లోలో అనేస్తే దాన్ని పట్టుకొని ట్రోలు, ఇదిగో గ్రూప్ గేమ్ ఆడుతున్నాను ఒప్పుకున్నాను, దట్ ఈజ్ రాంగ్ అనేసి, దట్ ఈజ్ మీ. నేను రాంగ్ అని థిన్ లైన్ ఉంటుంది, అది నేను బ్యాలెన్స్ చేసుకుంటా. ఫ్రెండు ఆట రెండు బ్యాలెన్స్ చేసుకోగలను. ఇంకో మాట, నాకు టాంట్ చేసుకుంటా ఉన్నారు అంటే ఒక టైం తర్వాత చాలా గట్టిగా ఇస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఫ్రమ్ నిఖిల్. ఎందుకంటే నన్ను టాంట్ చేస్తూ ఉన్నానంటే, గెలుకుతూ ఉన్నానంటే నా మనస్తత్వం సైలెంట్గానే ఉంటా. ఇక మరీ టాంట్ చేస్తాను అంటే నాకు చిరెత్తుకుని కోపం వస్తుంది, అప్పుడు గట్టిగా ఇస్తా. అంటే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు అరుస్తాడు, అరిచిన రోజు ఈ క్లిప్ యాడ్ చేసుకుంటే అర్థమవుతుంది. అరిచాడు కదా, ఎలా అర్థం చేసుకుంటాం, ఇష్టం వచ్చేట అరవణ అన్నాడు కదా అనేసి అన్నప్పుడు టాంట్ చేస్తూ రెచ్చగొడతా ఉంటే ఒక రోజు రెచ్చిపోతానని కూడా నిఖిలే చెప్పాడు అనేసి మనం అనుకోవాలి. దానికి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడే మన ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటుగా టాంట్ చేస్తున్నారు గౌతమ్ రిలేటెడ్గా అన్నాడని అనుకుంటున్నా. అంటే గౌతమ్ రిలేటెడ్గా కొంచెం గెలుకుతున్నాడు ఇద్దరు మధ్య రైవల్ని. ఒకసారి ఇస్తానని ఇండైరెక్ట్గా చెప్పాడేమో నాకు అనిపిస్తుంది. అంటే సీరియస్ అవుతానని గట్టిగా, ఇంతవరకు అవ్వలేదు కాబట్టి. ఆ తర్వాత సరికి ఒకరిని తర్వాత ఏమన్నానంటే చాలా స్ట్రగుల్ చూశాను నేను. ఇదేం పెద్ద విషయం కాదు, 16 ఏళ్ళకే నేను ఎర్నింగ్ స్టార్ట్ చేశాను. ఇంట్లో స్ట్రగుల్స్, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండబట్టి 16 years వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అయినో అవసరం లేని చోట వెళ్ళకూడదు అని నేర్చుకున్నాను. అవసరం లేని చోటకి నేను వెళ్ళకూడదని నేర్చుకున్నా. ఆ కప్పు కోసం నేను కానీ ఇది సూపర్.
అవసరం లేని చోటుకు వెళ్ళకూడదు అనుకుంటున్నానో ఆ కప్పు కోసం నేను కానివాడిలా నేను ఉండాలనుకోవట్లేదు. ఆ కప్పు రావాలి అనుకుంటే అగ్రెసివ్ అవ్వాలి, ఇంకోటి అవ్వాలి అనేది నాకు లేదు. నేనేంటో నా అలాగే ఉంటానో, నేను మారాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫర్ కప్పు అనే మాట ఎదుగుతుందో సూపర్. ఆ కప్పు కోసం నేను మారను, నేను ఎలాగ ఉంటానో అలాగే ఉండాలి, కానీ కప్పు కోసం నేను కానివాడిలా నేను ఉండలేను అన్న మాట సూపర్. తర్వాత సోనియా అనింది కదా, నీకు భయము అది ఇది అనేసి అన్నది. నాకు భయం అయితే షీల్డ్ ఎందుకు వదిలేస్తాను, నాకు వద్దని చెప్తాను కదా. సూపర్ పాయింట్. భయం అయితే షీల్డ్ ఎందుకు వదిలేస్తాడు నామినేషన్లో ఉంటే? అప్పటికి ఫ్యామిలీ అవేం జరగలేదు కదా, అప్పుడే వదిలేశారు కదా. ఆ తర్వాతసరికి నామినేషన్స్లో అవతల వాళ్ళు ఇది కూడా బాగా చెప్పడు. నేను ఫస్ట్ నుంచి చూసుకోండి, నామినేషన్లో అవతల వాళ్ళు అరిస్తేనే నేను నచ్చుంటాను తప్పించి ఫస్టే నేను వెళ్ళి ఎవరి మీద అరవలేను. నా మైండ్ సెట్ అది కాదు. ఫస్ట్ నేను నార్మల్గానే స్టార్ట్ చేస్తాను, వాళ్ళు అరిచిన తర్వాత కూడా నార్మల్గానే ఉంటాను. వాళ్ళు అరిచాక నేను అరుస్తాను. అంతే ఫస్ట్ నేను వెళ్ళి అరిచే మైండ్ సెట్ నాది కాదు. ఇంతవరకు ఎప్పుడు అరవల, నిజంగానే అరవల. స్టార్టింగే ఇతను అరిచింది అయితే లేదు. ఎవరైనా తర్వాత వాళ్ళు అరిచిన తర్వాత అరిచిందే. తర్వాత సరికి వాళ్ళు అరవకుండా నేను అస్సలు అరవను. ఏ పాయింట్ నేను చూసుకో, ఏ నామినేషన్ నేను చూసుకోలేడు. తర్వాత సరికి ఈ షో గెలిచినా గెలవకపోయినా, ఈ షో నేను గెలిచినా గెలవకపోయినా, ఈ కప్పు నేను గెలిచినా గెలవకపోయినా, 20 years ఆఫ్ పర్సనాలిటీ, నా 28 సంవత్సరాల నా పర్సనాలిటీని 3 monthsలో చేంజ్ చేయలేను. నా పర్సనాలిటీ ఏదైతే ఉందో సాఫ్ట్ నేచరు, ఎక్కువ మాటలు చెప్పలేను, అనలేను, ముఖం మీద చెప్పలేను, ఇట్లాంటివి అది 20 years నుంచి ఉంది నాకు. 3 నెలల్లో ఈ ఆట కోసం నేను మారలేను, మార్చుకోలేను, కుదిరితే బ్యాలెన్స్ చేసుకుంటా అనే మాటలు భలే మాట్లాడాడు స్వామి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇవి జనాలకి అతని మైండ్ సెట్ ఏంటనేది అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఇది అయిపోయింది. ఇది అర్ధరాత్రి డిస్కషన్స్, అర్ధరాత్రి గుసగుసలు ఇక్కడ దాకా అయిపోయినాయి. ఇంతకుమించి ఎక్కువ కాన్వర్జేషన్ లేవు, ఈ 3 కాన్వర్జేషన్లే. నెక్స్ట్ ఇప్పుడు ఆ లైవ్లో ఒక టాస్క్ జరిగింది, వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్. క్లియర్గా చెప్పుకోవాల్సిన పాయింట్లోనే తేజ వర్సెస్ విష్ణుప్రియ ఇష్యూ అయింది, విష్ణుప్రియ వర్సెస్ యష్మి గారు ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూలు ఏంటి అనేది టాస్క్ మీరు ప్రోమో చూస్తుంటారు. తెడ్డు ఇస్తారు, మనం తెడ్డు, ఆ తెడ్డు మీద గ్లాసులు పెట్టుకుని రావాలి. గ్లాసులో వాటర్ ఆడ టేబుల్ మీద ఫిల్ చేసి పెట్టుంటుంది. ఆ గ్లాసులు తెడ్డు మీద పెట్టుకుని ఒకటి ఉంటుంది అనమాట, సందులు ఇలా ఆ తెడ్డు పట్టుకుని పోయి ఇలా కిందకు వచ్చి ఒక వే ఉంటుంది. ఒక 10 సార్లు కిందకి పైకి అనుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు వచ్చి అవి తీసుకెళ్ళి ఇంకొక ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ కంటైనర్స్లో పోసుకోవాలి. 2 ర్యాంపులు ఉంటాయి. సో అది టాస్క్. లాస్ట్కి ఎవరికైతే హైయెస్ట్ ఉంటాయి 50, 40, 30, 20, 10 పాయింట్స్ వస్తాయి. వీళ్ళు 5 మంది ఆడుతున్నారు. ఇందాకటి నుంచి ఆడుతున్న 5 మంది ఎవరు అవుతున్నారు, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి, తేజ, రోహిణి గారు. వీళ్ళు 5 మంది ఆడుతున్నారు. ఆడుతుంటే ఈ టాస్క్లో అందరూ ఎఫర్ట్స్ పెట్టారు స్వామి. వెరీ డిఫికల్ట్ టాస్క్. తెడ్డు కట్టుకొని ఇలా చాలా బ్యాలెన్స్గా వెళ్ళాలి. చేతులు భయంకరంగా నొప్పి పడతాయి. యష్మి గారికి అయితే లెఫ్ట్ హ్యాండ్ పని చేయట్లేదు, పని నొప్పి అనేది భయంకరంగా బాధపడింది. చాలా టఫ్. మధ్యలో అంటుంటారు అందరూ. గుడ్, వెరీ గుడ్ టాస్క్. ఈజీ టాస్క్ కాదు, కనిపించడానికే ఈజీ టాస్క్ అది. అక్కడ ఏమైందంటే టాస్క్ రూల్స్ చెప్పిందే, ఈ సింపుల్ రూల్స్కి ఏం రూల్స్ లేవు. చేతులతో గీతులతో ఇంకా మళ్ళీ జరుపుకోవడం ఇట్లా చేయకూడదు. ఒకసారి తెడ్డు మీద పెట్టుకున్న తర్వాత తెడ్డు మీద మీరే పెట్టుకోవాలి. వెళ్ళిన తర్వాత ఆ ఫ్రేమ్ మీదుగా ఫ్రేమ్ మీద జరుపుకుంటూ ఫ్రేమ్ మీద ఇటు వెళ్ళి ఆ గ్యాప్లో తీసుకెళ్ళి లోపల ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కంటైనర్స్లో పోయాలి అనేది టాస్క్. తర్వాత సరికి ఇక్కడ మెయిన్ రూల్ ఏంటంటే, మీ గ్లాసుల్లో నింపుకోవడానికి మీరు ఎలాగైతే ప్రయత్నిస్తారో అవతల ప్రత్యర్థుల కంటైనర్లో వాటర్ తక్కువగా ఉండడానికి కూడా మీరు తెలివిని ఉపయోగించవచ్చు. తోసేయచ్చు, వేసేయచ్చు, వాళ్ళ దాంట్లో మీరు పోసేయచ్చు, ఇవన్నీ చెప్పేశాడు. ఇంక ఇబ్బంది లేదు అన్నట్టుగా. అంటే ఆ ఒక్క డైలాగ్లోనే అన్నీ ఉన్నాయి, నువ్వేమైనా చేసుకో తెలివని, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సరికి టాస్క్ స్టార్ట్ అయింది. యష్మి గ్లాసెస్ 1-2 సార్లు పడ్డాయి. ఆ తర్వాత కొంతమంది 6-7 తీసుకొస్తే కింద 1-2 పడ్డం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నీ చాలామంది పడ్డాయి. ఒక 20-30 పైన గ్లాసులన్నీ అక్కడ పడిపోయిన ప్రతిసారి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 1-2 మిగిలి ఉన్నా కూడా వాటిని ముందు తీసుకెళ్ళచ్చు. మొత్తం పడిపోతే వెనక్కి వెళ్ళండి అనేసి బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత హ్యాండ్ పెయిన్ అనేసి అంటుంది యష్మి ఆట మధ్యలోనే. పృథ్వీ, రోహిణి టాప్లో ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. తేజ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే వస్తున్నాడు. తేజ కూడా 2 గుడ్ ఎఫర్ట్స్ స్వామి టాస్క్లు అంటే. రోహిణి గారు అయితే ఇంకా అరాచకం. నేను ఊహించలేదు రోహిణి గారి నుంచి ఇంత ఎఫర్ట్స్, ఇంత టాస్క్లో రిజల్ట్స్ కూడా ఊహించలేదు. ఎఫర్ట్స్, రిజల్ట్స్ 2 వస్తున్నాయి. రోహిణి గారు ఆవిడని ఎవడైనా ఊహిస్తాడా? నువ్వు ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో, ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేశారో, నిన్ను తక్కువ అంచనా వేసిన ప్లేస్లో నిన్ను తక్కువ అంచనా వేసిన మనుషుల మధ్యలో నువ్వు గెలిచావంటే అది గూస్ బంప్స్ ఇస్తుంది నిన్ను ఇష్టపడే వాళ్ళకి. అది రోహిణి గారు చేసింది అనిపించింది. అరాచకం. శివంగివే తల వంచని ఆ పాట వేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. సూపర్. రోహిణి గారు సూపర్ అనిపించారు. ఫాస్ట్గా వెళ్తున్నారు. తేజ గ్లాసులు పడేసింది విష్ణుప్రియ. ఎందుకంటే అక్కడ గ్లాసులు అయిపోయాయి, మళ్ళీ తెచ్చుకోవడానికి ఛాన్స్ లేదు. ఆవిడ చూసి 10 పాయింట్స్ డిఫరెన్స్ వస్తుంది, నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది టాస్క్ ఆవిడ అవుతారనే భయంతో
ఏం చేయాలి అర్థం కాక చూసుకొని ఇంకా గ్లాసులు లేవు అక్కడ. సో తేజ గ్లాసులు ఆ ఫ్రేమ్ నుంచి తెచ్చుకుంటున్న టైంలో పోయి పడేసింది తేజ గ్లాసులు. ఎందుకంటే తేజ నాకంటే కొంచెం ఎక్కువ ఉన్నాడు. తేజ పడేస్తే నేను 20 పాయింట్స్ వస్తాయని ఆవిడ అనుకున్నది. నాకు 20 పాయింట్స్ 20-30 పాయింట్స్ వస్తాయి. సో నేను అవుట్ ఆఫ్ ది టాస్క్ అవ్వకుండా ఉండొచ్చు అనేసి తేజ పడేసింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే మనకి ఎపిసోడ్ కన్వే చేస్తారు, ఇది ఇక్కడ లేదు మనకు అర్థమవుద్ది. తర్వాత చూస్తే మళ్ళీ ఒరే తేజ కాదు నేను యష్మిది పడేయాలి, తేజ మళ్ళీ పడేసిన తర్వాత కూడా తేజ టాప్లో ఉన్నాడు. అయ్యో అప్పుడు చూస్తే యష్మిది పడేయాల్సి వస్తుంది, యష్మిది కూడా పడేసింది. ఇలా తేజాది యష్మిది గ్లాసులు పడేస్తుంది. వాళ్ళిద్దరు గగ్గోలు పెడతారు, బాధపడతారు, ఫుల్గా బాధపడతారు. ఏంటిది పడేయాలి అనుకుంటే మేము ఫస్ట్ నుంచి పడేస్తుంటే టాస్క్ పేపర్లో ఉంది కదా అని తేజాత అంటది. టాస్క్ పేపర్లో ఉంది, నిజంగానే విష్ణుప్రియ చేసింది తప్పే కాదు. కానీ డైరెక్ట్గా ఆడి గెలిచేదానికి ఇలాంటి లూప్ హోల్స్ వాడి గెలిచినప్పుడు అంత మైలేజ్ తీసుకురాదు అది ఆటోమేటిక్గా. వాళ్ళు ఏమంటారు ఫస్ట్ నుంచి మేము అలాగే ఆడేవాళ్ళం అంటారు. కానీ అది తప్పు పట్టలేం, కానీ పెద్ద మైలేజ్ రాదు. పడేసింది. ఇక్కడ విష్ణుప్రియ తప్పు ఏంటంటే తన ఆర్గ్యుమెంట్లోనే తను తప్పు చేసిందని తనే యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉంది. ఎందుకంటే తేజ నేను పడేసింది ఎందుకంటే నువ్వు నాకంటే ఎక్కువ ఉన్నావు అనేసి పడేశాను, నిన్ను దాటిపోవచ్చు అని పడేశానంటే ఇప్పుడు పడేసిన తర్వాత నన్ను ఎక్కడ దాచిపోయావు మీరు, నువ్వు నాకంటే తక్కువే ఉన్నావుగా. అప్పుడేమైంది పడేసింది ఎందుకు, పడేయకముందే 3.5 అతనిది 3 ఆవిడుంది, పడేసిన తర్వాత అతనే ఎక్కువ ఉన్నాడు, పడేసి ఏం లాభము. యష్మి గారు తనను దాటిపోతారని మళ్ళీ యష్మిని కూడా పడేసింది. సో ఇద్దరి కొలాప్స్ అయింది అక్కడ బాధపడింది అమ్మాయి. ఏంటి ఇలా చేశారు ఇద్దరు బాధపడ్డారు. అదేదో ముందు చెప్తున్నా మేము కూడా పడేసేవాళ్ళు అంటే నేను నా మట్టి బుర్రకు అర్థమైనంత వరకు చేస్తానని తేజ ఉంటాడు. నువ్వు వెళ్ళి ముందుకెళ్ళి చూసుకొని తేజ పడేయడం వల్ల యూజ్ లేదు, పడేయడం తర్వాత కూడా నన్ను దాటలేకపోయావు కదా, అప్పుడు నాది వేస్ట్ అయింది కదా, యష్మిదే పడేసుకుంటే అయిపోయింది కదా, ముందుకెళ్ళి చెక్ చేసుకుని అంత మట్టి బుర్ర లేదంటే దానికి అవినాష్ దగ్గర బాధపడుతుంది. ప్రతి దానికి ఏదో తప్పు చేసేది నాది మట్టి బుర్ర అది ఇది అంటూ ఉంటుంది ఏందన్నా అని. తేజ బాధలు అర్థం ఉంది. పడేసుకోండి నాకు ప్రాబ్లం లేదంటాడు, ఎందుకంటే పడేసుకోవచ్చు కాబట్టి. కానీ నువ్వు ఆవిడే చెప్పింది కదా నాకంటే ఎక్కువ ఉండవు అనేసి నేను పడేశానని, ఇప్పుడు ఎక్కువ ఉన్నా కదండి అని లాజిక్ పాయింట్ పట్టుకున్నాడు. మరి చూసి పడేసి ఉంటే నాది పడేసుకుండా ఉండేవాళ్ళు కదా దగ్గరికి వెళ్ళంటే విష్ణుప్రియ ఏముంటుంది ఆ టెన్షన్లో ఆడిపోయి చూసి వచ్చే లోపల నువ్వు వచ్చేస్తావేమో అనే టెన్షన్ అనేసి అంటది. రెండు పక్కల పాయింట్లోనే. కానీ విష్ణుప్రియ అది తను నా ఇష్టం పడేస్తా అనేసి ఉంటే కవర్ చేసి ఉంటే అయిపోయింది స్టార్టింగే. లేదు నువ్వు ఎక్కువ ఉన్నావు అనేసి పడేసాను, ఇప్పుడు చూస్తేనేమో నువ్వు ఇప్పుడు కూడా ఎక్కువే ఉన్నావు అని. అక్కడ కొంచెం ఇదైపోయింది అనమాట. అతను హట్టింగ్ అవుతున్నాడు, బాగా హట్ అవుతున్నాడు. దానిలో తప్పేం లేదు పాపము. 7 గ్లాసెస్ పడేసింది. ఆ 7 గ్లాసెస్ వల్ల అతను మళ్ళీ రోహిణినో పృథ్వీని దాటిండే ఛాన్స్ కూడా ఉంది కొంచెం, కాబట్టి బాధపడుతున్నాడు. అది ఇప్పుడు లైవ్లో ఆ 7 గ్లాసెస్ వేసి చూస్తున్నారు, అది నేను మళ్ళీ వెళ్ళి చూడాలి. అంటే దాటి ఉండేవాడినే కదా పృథ్వీని అది ఇదని. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ రోహిణి గారికి వచ్చింది, 2వ ప్లేస్ పృథ్వీకి, 3వ ప్లేస్ టేస్టీ తేజకి, 4వ ప్లేస్ వచ్చేసరికి యష్మి గారికి, 5వ ప్లేస్ వచ్చేసరికి 4వ ప్లేస్ యష్మి కాదు 4వ ప్లేస్ విష్ణుప్రియకి, 5వ ప్లేస్ యష్మికి వచ్చింది ఈ పర్టికులర్ టాస్క్లో. ఈ టాస్క్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పృథ్వీ అరాచకంగా ఆడాడు. పృథ్వీకి మించి 4-5 రెట్లు అరాచకంగా రోహిణి గారు ఆడారు ఆవిడకున్న కెపాసిటీకి. పృథ్వీ ఒక నామినేషన్లో ఇలా చూసి అంటే తక్కువ అంచనా వేసి మాట్లాడిన మాటల రోజుల నుంచి ఇప్పటికి వరుసగా ఈరోజు 3 టాస్క్లు అయితే 3 టాస్క్లు పృథ్వీ ఉన్నప్పుడే పృథ్వీ కళ్ళ ముందే పృథ్వీ కంటే బాగా గెలిచింది. అంటే ఇంకా అబ్సల్యూట్ సినిమా అనమాట అది రోహిణి గారిది. వెరీ గుడ్. అంటే బాగా ఆడిన వాళ్ళు అప్రిషియేట్ చేయకపోతే దానికి అర్థమే ఉండదు. శివంగి రోహిణి అనిపించింది. 3 టాస్క్లు గెలిచింది. 3 టాస్క్ మార్జిన్తో గట్టిగా ఆడే గెలిచింది. మళ్ళీ నెక్స్ట్ మెగా చీఫ్తో సహా 3 టాస్క్లు అనమాట. ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అప్రిషియేట్ చేయండి స్వామి బాగా ఆడిన వాళ్ళని. కనీసం ఇప్పుడు నేను ఇట్లా చెప్తానా, నిజంగా చూస్తామా రోహిణి గారిది నిజంగా 3 టాస్క్లు పృథ్వీ మీద గెలిచిందని సెలిబ్రేషన్ ఇచ్చారని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నువ్వు లైక్ చేస్తావా? చేయవు. కామెంట్స్ పెడతావా? పెట్టవు. స్టార్ మా ప్రోమో కింద కామెంట్ పెడతావా సూపర్ అండి రోహిణి గారని? మనం పెట్టం. మాస్ సెలిబ్రేషన్స్ కావాలి మనకి, అగ్రెసివ్ నేచర్, అలాంటి వాళ్ళకి పెడతాం. కమెడియన్స్లో గుర్తించండి అనిపిస్తుంది నాకు. సూపర్. తేజ కూడా బాగా ఆడాడు, రోహిణి గారు బాగా ఆడాడు, పృథ్వీ కూడా బాగా ఆడాడు. పాపం యష్మి గారు బాధపడతా ఉంటారు, చెప్పి నువ్వు ఎందుకు చేసావు ఎట్లా అనేసి ఆవిడ బాధపడుతుంది. మనం ఏం చేయలేము, ఆవిడ మట్టి బుర్రతో చేశారని ఆవిడ ఒప్పుకుంటున్నారు, తప్పదు. కానీ లాజికల్గా చూస్తే పాపం తేజ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. 20 నిమిషాల్లో ఎండ్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో ఎలిమినేషన్ మీద ఉంటుంది. దయచేసి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్లు చేయండి. లైక్స్ చేసేసేయండి. చూడంగానే లైక్లు గుర్తుపడండి. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఎర్లీ అప్డేట్స్ వస్తాయి. ఎలిమినేషన్ రిలేటెడ్ అప్డేట్ ఎర్లీగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. బాయ్. ఏదైనా తింటా.